అనేక శతాబ్దాల క్రితం కంభం ప్రాంతం పొడి నేలతో నిండి వర్షాలు లేని కారణంగా పంటలు దెబ్బతిన్నవి. రైతులు, గ్రామవాసులు తట్టుకోలేని కష్టాల్లో ఉన్నారు. ఆ సమయంలో విజయనగర సామ్రాజ్య రాజకుమారి వరదరాజమ్మగారు కంభం ప్రాంత ప్రజల దాహాన్ని, పంటల నష్టాన్ని గమనించి చెరువు నిర్మించాలని సంకల్పించారు. అసలు ఎవరు ఈ వరదరాజమ్మ? వరదరాజమ్మ లేదా రుచిదేవి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయల భార్యలలో ఒకరైన మహారాణి. ఒరిస్సాలో గజపతి వంశానికి చెందిన రాజకుమార్తె. విజయనగర సామ్రాజ్యాన్ని మరింత శక్తివంతం చేయడానికి రాజకీయ ఒప్పందం క్రింద శ్రీకృష్ణదేవరాయతో వివాహం జరిగింది. 1522, 1524 ఏదీ మధ్య కాలంలో చెరువు నిర్మించాలని సంకల్పించారు. ఆమె రాజశాఖల ద్వారా ఆదేశాలు ఇచ్చి అధికారుల పర్యవేక్షణలో చెరువును నిర్మించారు. కంభం చెరువు పొడవు సుమారు 7 కిలోమీటర్లు, వెడల్పు సుమారు 3.5 కిలోమీటర్లు, ఎత్తు సుమారు 57 అడుగులు 17 మీటర్లు. మొత్తం నీటి ప్రవాహ ప్రాంతం సుమారు 1100 చదరపు కిలోమీటర్లు. ఈ చెరువు గుండ్లకమ్మ మరియు జంపాలేరు నదుల మధ్య ఉన్న లోయను అతికించి నిర్మించబడింది. చిన్న కంభుడు, ఓ పెద్ద కంభుడు ఎవరు? వారిద్దరూ చెరువు నిర్మాణంలో కీలకంగా ఉన్న కూలీలు లేదా నాయకులు. చెరువు బండ నిర్మాణ సమయంలో చివర్లో సమస్యలు ఏర్పడటంతో తమ ప్రాణాలను బలిగా ఇచ్చేశారు. వారు సాధారణ ప్రజలే కాని వారి త్యాగం అమరత్వం పొందింది. ఈ చెరువు వల్ల ఎన్ని గ్రామాలకు లాభం? ఈ చెరువు ద్వారా ప్రకాశం జిల్లాలోని కంభం మరియు బెస్తవారిపేట మండలాల్లో ఉన్న 19 గ్రామాలకు 6,944 ఎకరాల సాగునీరు అందుతుంది. 5 ప్రధాన కాలువల ద్వారా నీరు పంపిణీ చేస్తారు. ఈ చెరువు నిండితే 5 సంవత్సరాలకి నీరు సరిపోతుంది. చెరువు నిండిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ చెరువులో అధిక వర్షాలు వచ్చినప్పుడు నీటి మిగతా భాగాన్ని మట్టిగాను, నష్టం లేకుండా స్పిల్వే ద్వారా క్రమంగా దిగువ ప్రవాహ ప్రాంతాలకి వదిలే ఏర్పాటు ఉంది. ఇది చెరువు బండను దెబ్బతీయకుండా రక్షిస్తుంది. కంభం చెరువు అనేది ఒక చరిత్ర, ఒక త్యాగగాథ, ఒక జీవనాధారం. ఇది రాణి కలను, ప్రజల కృషిని, 2 సోదరుల త్యాగాన్ని గుర్తుగా నిలుపుకుంటున్న సజీవ వారసత్వం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంభం చెరువు ఆసియా ఖండంలోనే అతి పెద్ద మానవ నిర్మిత చెరువుగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ సేద్య మరియు నీటిపారుదల సంఘం ప్రకారం ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద కృత్రిమ చెరువుగా గుర్తించబడింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.